ఒక కంపెనీ సేల్స్ పెరుగుతున్నాయి, లాభాలు రెట్టింపవుతున్నాయి, అయినా దాని స్టాక్ ధర ఎందుకు పడిపోతుంది? విచిత్రంగా ఉంది కదా. ఇదే ఇప్పుడు డీమార్ట్ కథలో మనం చూస్తున్న పెద్ద పజిల్. వాళ్ల ఆదాయం అద్భుతంగా ఉంది, ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి, కాని స్టాక్ ధర మాత్రం దాని ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 25% పడిపోయింది. ఇదే ఇప్పుడు ఇన్వెస్టర్లను తెగ గంగారు పెట్టేస్తున్న విషయం. అసలు దీని వెనక కారణాలేంటో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటి ప్రశ్న ఇదే. అసలు ఒకని బలం వాళ్ల బలహీనతగా ఎలా మారుతుంది? డీమార్ట్ కథను మనం ఒక స్ట్రాటజిక్ కేస్ స్టడీలా చూద్దాం. ఏ విజయ రహస్యమైతే వాళ్లను మార్కెట్లో రాజుగా నిలబెట్టిందో అదే ఇప్పుడు వాళ్లకు ఒక సంకెళ్లుగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. సరే, మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. మొదటగా డీమార్ట్ యొక్క బలాలు ఏంటి, తర్వాత వాళ్లకు ఎదురవుతున్న కొత్త సవాళ్లు, ఆ తర్వాత ఈ సవాళ్ల వల్ల వాళ్ల పనితీరులో వస్తున్న మార్పులు, దీని వెనుక ఉన్న అసలు ఆర్థిక కారణాలేంటి, ఇంకా చివరిగా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. పదండి మొదలు పెడదాం. అయితే ముందుగా అసలు డీమార్ట్ కథ ఏంటి, వాళ్ల బిజినెస్ మోడల్ ఏంటి, కొన్ని దశాబ్దాలుగా వాళ్లను ఎవరూ ఎందుకు ఓడించలేకపోయారో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ చాటు చూడటానికి సింపుల్గా ఉన్నా ఇక్కడే అసలు కాదుంది. డీమార్ట్కి డబ్బులు ఎక్కువగా వచ్చేది ఫుడ్ ఐటమ్స్ అమ్మడం వల్ల, అంటే బియ్యం, పప్పులు లాంటివి. కానీ వాళ్ల అసలైన లాభం అంటే మంచి మార్జిన్లు వచ్చేది మాత్రం బట్టలమ్ముతేనే. దాదాపు 25–30% మార్జిన్ ఉంటుంది. అంటే అమ్మకాలకు ఫుడ్డు, లాభాలకు బట్టలు. ఇదే వాళ్ల ఫార్ములా అన్నమాట. మరి ఈ మ్యాజిక్ వాళ్లు ఎలా చేస్తారు? వాళ్ల సక్సెస్ వెనక ఒక సింపుల్ 4 స్టెప్పుల ఫార్ములా ఉంది. ఫస్ట్, ఊరి బయట తక్కువ రేటుకు స్వంత స్థలాలు కొంటారు. అక్కడ పెద్ద పెద్ద స్టోర్లు కడతారు. తక్కువ ధరలు పెట్టడం వల్ల జనం విపరీతంగా కొంటారు. అలా భారీ సేల్స్ జరగడం వల్ల సప్లయర్లతో బేరమాడే పవర్ వస్తుంది. దాంతో వాళ్లు ఇంకా తక్కువకు కొని మనకు ఇంకా తక్కువకు అమ్ముతారు. ఇదొక అద్భుతమైన సైకిల్. అంతా ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. ఎంతో బలంగా ఉన్న డీమార్ట్ సామ్రాజ్యానికి ఊహించని విధంగా 2 వైపుల్నుంచి దాడి మొదలైంది. 2 కొత్త రకాల పోటీదారులు మార్కెట్లోకి వచ్చారు. మొదటి దాడి క్విక్ కామర్స్ నుంచి, అంటే జెప్టో, బ్లింకిట్ లాంటివి. డీమార్ట్ ఏమో డబ్బు ఆదా చేసుకోండి అంటుంది, వీళ్లేమో టైం ఆదా చేసుకోండి అంటారు. నెలంతా సరిపడా సరుకుల కోసం జనం డీమార్ట్కి వెళ్తే అప్పటికప్పుడు కావాల్సిన కాఫీ పొడి కోసమో, పాల ప్యాకెట్ కోసమో క్విక్ కామర్స్లో ఆర్డర్ చేస్తున్నారు. మొదట్లో డీమార్ట్ మేనేజ్మెంట్ అబ్బే వీళ్లేం చేస్తారులే, ఇది మన బిజినెస్పై ప్రభావం చూపదు అని లైట్ తీసుకుంది. కాని వాళ్లు ఎంత లైట్ తీసుకున్నారో చూడండి. ఈ నెంబర్ చూడండి, 35%. ఇప్పుడు మార్కెట్లో అమ్ముడయ్యే సబ్బులు, షాంపూలు అంటే ఎఫ్ఎంసీజీ సేల్స్లో దాదాపు 30–35% ఈ క్విక్ కామర్స్ వాళ్ల చేతుల్లోనే ఉంది. దీని అర్థమేంటో తెలుసా? వాళ్లకూడా ఇప్పుడు డీమార్ట్ లాగే బేరమాడే పవర్ వచ్చేసిందనమాట. ఇది ఒక దెబ్బ అయితే, రెండోది ఇంకా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఈసారి దెబ్బ తగిలింది నేరుగా వాళ్ల లాభాల గుండెకాయలాంటి బట్టల బిజినెస్కి. ఈ చార్ట్ చూస్తేనే అర్థమవుతుంది టాటా వాళ్ల జూడియో, వెస్ట్ సైడ్ ఎంత స్పీడ్గా దూసుకెళ్తున్నాయో. ఒకవైపు వాళ్లు దాదాపు 280 కొత్త స్టోర్లు తెరిస్తే డీమార్ట్ పెట్టింది కేవలం 40–50. అదీకాక జుడియో డీమార్ట్ రేట్లకే మంచి ఫ్యాషన్, మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. మరి జనం అటువైపు వెళ్లకుండా ఉంటారా? సరే, ఈ పోటీ అంతా బాగానే ఉంది, కాని దీనివల్ల కంపెనీ పనితీరు మీద, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం పడిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ టైమ్లైన్ చూస్తే అసలు కన్ఫ్యూజన్ అంతా అర్థమైపోతుంది. 2021లో డీమార్ట్ షేర్ ఆల్ టైమ్ హైలో ఉంది. అప్పటినుంచి ఇప్పటి వరకు వాళ్ల సేల్స్ పెరిగాయి, లాభాలు దాదాపు రెట్టింపయ్యాయి. కాని షేర్ ధర మాత్రం పెరగకపోగా ఇంకా కిందనే ఉంది. అంటే కంపెనీ ఎదుగుతోంది, కాని ఇన్వెస్టర్ల డబ్బు పెరగట్లేదు. ఇదేంటి? సరే, ఈ వింత పరిస్థితికి అసలు కారణమేంటి? దానికోసం మనం ఒక చిన్న ఫైనాన్షియల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. దాన్ని PED రేటింగ్ అంటారు. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా విషయం చాలా సింపుల్. PE రేషియో అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ భవిష్యత్తు మీద మార్కెట్ ఎంత నమ్మకంగా ఉందో చెప్పే ఒక స్కోర్ లాంటిది. PE ఎక్కువగా ఉందంటే ఈ కంపెనీ భవిష్యత్తులో దుమ్మురేపుతుందని మార్కెట్టు గట్టిగా నమ్ముతోందని లెక్క. ఇప్పుడు డీమార్ట్ కథ చూడండి. 2021లో దాని PE ఏకంగా 333 ఉండేది.
అంటే మార్కెట్ దానిమీద ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు కొత్త పోటీ రావటంతో మార్కెట్ తన అంచనాల్ని తగ్గించేసుకుంది. ఆకాశంలో ఉన్న ఆ పీఈ ఇప్పుడు చాలా కిందకి వచ్చేసింది. ఈ అంచనాల పతనాన్నే డీరేటింగ్ అంటాం. దీని ఫలితమేంటంటే మార్కెట్ ఇప్పుడు డీమార్ట్ కోసం ఎక్కువ వెల అంటే ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా లేదు. ఒకప్పుడు పోటీ లేదు కాబట్టి దాని ఎదుగుదలకొక విలువిచ్చింది. ఇప్పుడు పోటీ వచ్చింది కాబట్టి ఆ విలువ ఇవ్వట్లేదన్నమాట. అందుకే కంపెనీ లాభాలు సంపాదిస్తున్నా ఆ లాభాల పెరుగుదలను ఈ పీబై పతనం తినేస్తుందన్నమాట. అందుకే షేర్ ధర పెరగట్లేదు. ఇంత జరుగుతుంటే మరి డీమార్ట్ మేనేజ్మెంట్ ఏమంటోంది? వాళ్ళు ఇప్పటికీ మేం మా పాత పద్ధతిలోనే వెళ్తాం, మరిన్ని ఫిజికల్ స్టోర్లు కడతామని చెప్తున్నారు. అంటే ఏ స్ట్రాటజీ అయితే ఇప్పుడు సమస్యలో ఉందో దానిమీదే ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెడతామంటున్నారు. ఇది ఇన్వెస్టర్లకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓకే, ఇప్పటిదాకా డీమార్ట్ కథను విశ్లేషించాం. ఇప్పుడు ఈ కేస్ స్టడీ నుంచి మనం ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్లు నేర్చుకోవాల్సిన కొన్ని కీలకమైన పాఠాలున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది, మన గొప్ప బలమే మనకు అడ్డంకిగా మారచ్చు. రెండోది, కస్టమర్కి విలువ అనే పదానికి అర్థం ఎప్పుడూ ఒకేలా ఉండదు, టైంని బట్టి మారుతుంది. మూడోది, టెక్నాలజీతో వచ్చే పోటీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. నాలుగోది, నిన్న గెలిచాం కదా అని రేపు కూడా గెలుస్తామన్న గ్యారంటీ లేదు. ఇక చివరిది, చాలా ముఖ్యమైనది, ఎదుగుదల ఉంటే సరిపోదు, ఆ ఎదుగుదల క్వాలిటీ ఎలా ఉందన్నది ముఖ్యం. చివరిగా ఒక్కటే ప్రశ్న: డీమార్ట్ ఈ కొత్త యుద్ధానికి తగ్గట్టుగా తన వ్యూహాన్ని మార్చుకుంటుందా, లేకపోతే కాలంతో పాటు మారలేకపోయిన ఒక పెద్ద సామ్రాజ్యంలా చరిత్రలో మిగిలిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. జై హో జై హో భారత్ మాతా కీ జై.